అమ్మో బాలయ్య కొడతారు, తిడతారు, నోటికొచ్చింది మాట్లాడతారు అని ఆయన గురించి తెలియని వాళ్ళు ఏదేదో అంటారు. కానీ బాగా తెలిసిన వాళ్ళు మాత్రం మా బాలయ్య బంగారం అనే అంటారు. మంచికి మంచి, పంచికి పంచి. బాలయ్య బాబు కోపడతారనే మాటే కానీ అసలు ఆయనంత సరదాగా ఎవరూ ఉండరు. తన అనుకుంటూ ఎంతైనా తగ్గి ఉంటారు. తోక జాడిస్తే మాత్రం తాట తీస్తారు. ఎంతైనా బాలయ్య బాబు రూటే సెపరేటు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఆయన రూట్లోకి పోలేరు. కానీ బిగ్ బాస్ ఫేమ్ సరయు బాలయ్య బాబుని కలిసింది. ఇక బాలయ్య బాబు ఎంతో ప్రేమగా సరయు భుజంపై చేయి వేసి మరీ ఫోటోలు దిగారు. బాలయ్యతో ఫోటోలంటే మామూలు విషయమా? తేడాలొస్తే ఫోన్లను విసిరి కొట్టేస్తారు. అయితే సరయుతో మాత్రం నటసింహం చాలా ప్రేమగా వ్యవహరించింది. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సరయు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది. లెజెండ్తో ఫోటో దిగానహో, నో క్యాప్షన్, 100% లైన్ అంటూ ఈ ఫోటోలకు హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది సరయు. అయితే ఈ ఫోటోలో మాత్రం సరయు చాలా పద్ధతిగా కనిపిస్తుంది. పక్కన బాలయ్య ఉండటమో ఏమో కానీ మొహం వెలిగిపోతుంది సరయుది. అంతేకాదు చూడ్డానికి కూడా బాగుండడంతో బాబు పక్కన భలే ఉన్నావులే సరయు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక 7 ఆర్ట్స్ సరయు అంటూ బోల్డ్ వీడియోలతో పాపులర్ అయిన సరయుని సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక 7 ఆర్ట్స్ సరయు అంటూ బోల్డ్ వీడియోలతో పాపులర్ అయిన సరయుకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె మాట్లాడే బూతులకు ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్తోనే బిగ్ బాస్ షోలోకి 2 సార్లు కంటెస్ట్గా వెళ్ళింది సరయు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్ట్గా వెళ్లిన సరయు తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అనంతరం బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్లోకి వెళ్లి 4వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లోనూ అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు కనిపించేది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే నిఖిల్ హీరోగా నటించిన 18 పేజెస్ చిత్రంలో నిఖిల్కి ఫ్రెండ్గా ఇంపార్టెంట్ రోల్లో నటించి మెప్పించింది సరయు.